శాస్త్ర 7 సార్లు అవతరించారు. వాటిని తెలుసుకుందాం. వాటిల్లో మొదటిది మహాశాస్త్ర, రెండోది మోహినందన శాస్త్ర. ఈ మోహినందన శాస్త్రాకే బ్రహ్మదేవుడు భూతనాథుడని, పరమేశ్వరుడు ధర్మశాస్త్ర అని ఇలా చాలా పేర్లు పెట్టారు. మూడవది పూర్ణ పుష్కల సమేత శాస్త్ర. నాలుగవది ఘోషస్పతి శాస్త్ర. ఈయనే మహిషి అనే రాక్షసిని చంపింది. ఐదవది కిరాత శాస్త్ర, భూత ప్రేత పిశాచాల నుంచి కాపాడే శక్తివంతమైన అవతారం. ఆరోది శబరిమల మణికంఠుడు, మన అయ్యప్ప స్వామి 10వ శతాబ్దంలో అవతరించారు. తరువాత 7వది కేరళ అయ్యనార్. ఈయన్నే కేరళ వర్మ అని కూడా అంటారు. ఈయన 11, 12 శతాబ్ద మధ్యంలో కేరళలో అవతరించారు. ఇలా వేరే వేరే యుగాలు జరిగిన వేరే వేరే అవతారాల్లో శాస్త్ర అవతరించారు. సృష్టిలో ధర్మాన్ని కాపాడటానికి, భగవంతుడి మీద నమ్మకాన్ని పెంచడానికి, శివకేశవులు ఒక్కటే అని చెప్పటానికి అవతరించారు. స్వామి శరణం, స్వామియే శరణం. ఈ అవతారాలను ఒక్కొక్కటిగా తెలుసుకుందాం.